హాయ్ ఫ్రెండ్స్, మన దగ్గరికి జూపిటర్ BS4 వెహికల్ అయితే సర్వీస్కి వచ్చింది. సో సర్వీస్తో పాటు ఈ వెహికల్కి కొంచెం మేజర్ వర్క్ అనేది ఉంది. ఆ మేజర్ వర్క్ ఏంటంటే ఫ్రేమ్ బెండ్ అయింది. చూసారు కదా, కవర్స్ అనేవి గ్యాప్ వచ్చినాయి. సో ఈ కవర్స్ గ్యాప్ వచ్చినాయంటే ఫ్రేమ్ బెండ్ అయిందని కారణం. సో ఫ్రేమ్తో పాటు ఫారక్ కూడా బెండ్ అయింది, కోన్ సెట్, వీల్ బేరింగ్స్ ఇవి 4 వేసే మాత్రం హ్యాండిల్ అనేది ఫ్రీగా ఉంటుంది. అంటే లెఫ్ట్ రైట్ అనేది గుంజది. సో మనం స్ట్రేట్ హ్యాండిల్ పట్టుకుంటే స్ట్రేట్గా వెళ్తుంది. సో మనం అందులో ఒక్కటన్నా తక్కువ చేసినాం అనుకోండి, మళ్ళీ మనం చేసింది లాభం ఉండదు. లెఫ్ట్ రైట్ గుంజడము, హ్యాండ్ పెయినింగ్ ఇటువంటి ప్రాబ్లం వస్తాయి. సో వెహికల్ కింద పడ్డప్పుడు మాత్రం ఫ్రంట్ వీల్ బేరింగ్స్లో ఏమన్నా తేడా ఉన్నా, కోన్ సెట్లో ఏమన్నా తేడా ఉన్నా ఫ్రంట్ మాత్రం ప్రాపర్గా చేయించుకోండి. సో ఇంకా ఏంటంటే కొంచెం ఆయిల్ లీకింగ్, ఎయిర్ ఫిల్టర్లకి ఆయిల్ లీకింగ్ అవుతుంది. సో ఈ ఆయిల్ ఎందుకు వచ్చిందంటే బండి కింద పడడం వల్ల ఓవర్ఫ్లో అయితే ఆయిల్ అయితే లోపలికి ఎయిర్ ఫిల్టర్ బాక్స్లోకి అయితే వచ్చింది. సో రీజనబుల్ రేట్లో అయితే కస్టమర్కి చేసి మాత్రం హ్యాండ్ ఓవర్ చేద్దాం మనం. సో మీ వెహికల్స్ కూడా మనం ప్రాబ్లం ఉన్నాయనుకోండి, డైరెక్ట్ మన షాప్కి విజిట్ అవ్వండి. మీకు రీజనబుల్ రేట్లో అయితే మన దగ్గర వర్క్ అయితే అయిపోతుంది. A to Z వర్క్ అయిపోతుంది. హెవీ సీసీ వెహికల్స్ కూడా మన దగ్గర అయితే సర్వీస్ అయిపోతుంది. స్పేర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి.